గురుగారు, అంతర్వేది క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? అంతర్వేది తీర్థంగా ఉత్సవాలు ఎందుకు జరుపుతారు? ఈ క్షేత్రం యొక్క భౌగోళిక ప్రత్యేకత ఏమిటి? అంతఃవేది, అంతర్వేది అంటే పరమాత్మ అంతరాత్మ కింద ఉంటాడు. ఆయన అంతర్వేది, ఎందుకంటే కళ్ళు మూసుకుంటే లోపల కనపడతాడు. జ్ఞాననేత్రంతో లోపల ప్రత్యక్షమయ్యేవాడు, అంతరాత్మగా ఆయన సాక్షాత్కరిస్తుంటాడు. కాబట్టి అంతర్వేదిత్వం కలిగినటువంటి స్వామి పేరు మీదుగా ఏర్పడినటువంటి గొప్ప ప్రదేశం అంతర్వేది. ఆ పేరు కూడా అంత చక్కని పేరు. ఇవాల్టి ఈ ఏకాదశి రోజున అక్కడ గొప్పగా స్నానాలు చేస్తారు, గొప్పగా ఉత్సవం చేస్తారు. అంతర్వేది తీర్థ మహోత్సవం ఏమిటండి అంత గొప్పగానంటే, వశిష్ఠ గోదావరి అని ఒక గోదావరి అమ్మకి ఒక పాయ, ఆ శాఖ. ఆ వశిష్ఠ గోదావరి సముద్రంలో సంగమించేటువంటి చోటు అంతర్వేది. అందుకని ఆ ప్రదేశానికి అంత గొప్పతనం వచ్చింది. గోదావరి నది సముద్రంలో అక్కడ కలుస్తుంది. ఆ రెండింటి యొక్క సంగమ స్థానం అంతర్వేది క్షేత్రం. ఇక్కడ నరసింహస్వామి, పోని కృష్ణస్వామి అనుకుంది, ఎవరైనా దేవుడు ఒకరే. అక్కడ మహోత్సవం ఈరోజు జరుపుతారు. ప్రధానంగా ఈరోజు ఈ మాఘశుద్ధ ఏకాదశి నాడు ఈ అంతర్వేది క్షేత్రానికి వెళ్ళి అక్కడ తప్పనిసరిగా ఆ నరసింహస్వామిని సందర్శనం చేసి అక్కడ స్నానం గనక చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్తారు. ఎందుకంటే మాసాల్లో ఈ మాఘమాసం మాఘస్నానం చాలా విశిష్టమైనటువంటిది. అందున అంతర్వేదిలో చేస్తే ఈరోజు చాలా పవిత్రత చేకూరుతుంది. మనిషికి కావాల్సింది ఎప్పుడూ కూడా అంతర్ముఖీనత్వము. మనిషి ఎప్పుడూ కూడా తన లోపల తాను పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మామూలుగా మన పరిభాషలో మానవ వికాసంలో చెబుతూ ఉంటారు, ఒక్కసారి అంతర్ముఖత్వం చెందుతూ ఉండు అని. ఎందుకంటే అంతర్ముఖ సమారాధ్య అని చెప్పి అమ్మవారిని కూడా అంటుంటారు కదా. ఆవిడ్ని లోపలే ఆరాధించుకోవాలి, కానీ బహిర్ముఖ సుదుర్లభ, బయట ఆవిడ దొరకదు. బయట కనిపించేటువంటిది కేవలం ఒక స్థాయి వరకు మాత్రమే అమ్మవారిని మనం కొలవగలం, కానీ అంతర్ముఖ సమారాధ్య, లోపల మాత్రమే ఆవిడని ఆరాధిస్తేనే ఆవిడ మనకు చిక్కుతుంది అంటారు. అది అమ్మైనా అయ్యైనా సరే అంతర్యామి అంటారు. అందుకే స్వామి అంతర్యామి అలసితి సొలసితి, అన్నమయ్య కీర్తన మనందరికీ శుభపరిచితం. కాబట్టి అంతర్యామి, లోపల తిరుగుతూ ఉండేటువంటి వాడు. భగవంతుడి స్పర్శ మనందరికీ తెలుసు. ఏదైనా తప్పుడు పని చేస్తుంటే తరతరాల నుంచి మనలో ఉన్న జీన్స్ హెచ్చరిక చేస్తూ ఉంటాయి, నువ్వు ఇది తప్పు చేస్తున్నావురా అని. కాకపోతే మనం అంతరాత్మ తలుపులు మూసేసి తప్పులు చేయడానికి చాలామంది మానవులు ఉత్సాహపడిపోతూ ఉంటారు. కానీ లోపల హెచ్చరిక చేస్తూనే ఉంటుంది అంతర్యామి. ఆ అంతర్యామిని ప్రతిరోజు కూడా మనం రాత్రిపూట స్వామి దగ్గరికి మనం వెళ్ళొస్తుంటుంది ఈ జీవుడు. అందుకని ఇక్కడ జీవుడు అనేది నపుంసకలింగమైన, పుంలింగమైన, స్త్రీలింగమైన, అందుకని దీ వాడచ్చు, డూ కూడా వాడచ్చు. ప్రతిరోజు కూడా నిద్రలో అంతర్యామి దగ్గరికి వెళ్ళొస్తూ ఉంటుంది. అందుకే ఆ సుఖాన్ని పొందుతూ ఉంటుంది మన ఈ జీవత్వం. అందువల్ల ప్రతిరోజు కూడా రాత్రిపూట మాత్రమే కాకుండా పగలు కూడా నువ్వు మెలకువగా ఉన్నప్పుడు కూడా ఆ అంతర్యామిని దర్శించగలిగి ఆ సుఖానుభూతిని పొందగలగటానికి ఇదిగో ఈ అంతర్వేది తీర్థానికి ఈరోజు వెళ్ళాలి. వెళితే అక్కడ స్థల మాహాత్యం, క్షేత్ర మాహాత్యం వల్ల మనలో అటువంటి పరిపక్వత ఏర్పడుతుంది. అందరూ ఆ అంతర్వేది తీర్థం దగ్గర ఈరోజు ఈ మాఘస్నానం చేసి అంతర్ముఖీనత్వాన్ని పొందెదరుగాక.